కలువరి మహిమా శుభ సందేశం. మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చదవబడిన దైవ లేఖన భాగము దేవుడు మనందరి వెనికిడులు మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దైవ లేఖన భాగము అపోస్తలుడైన పౌలు మరి ఇశ్రాయేలు సమాజానికి వ్రాయడము మనం గమనిస్తున్నాము. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యేసు ప్రభు వస్తాడని ఎదురు చూసినటువంటి సమాజము. అయితే ఆయన వచ్చిన తర్వాత చాలా మంది ఆయనను నమ్మలేదు. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చిన గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎక్కడికి వచ్చాను? ఆయన స్వకీయుల యుద్ధకు వచ్చెను. ఆయన వస్తాడని ఎదురు చూసిన సమాజంలోనికి ఆయన వచ్చేశాడు. వారి మధ్యలోనే ఉన్నాడు, కానీ వారట ఆయనను అంగీకరించలేదు. ఎట్టకేలకు కొద్దిమంది అంగీకరించారు, బాప్తిసం పొందారు. అందరికంటే ముందర మరి వారే మొదట రక్షణ పొందారు. హల్లెలూయా. ఆ తర్వాత మరి పౌలు ద్వారా దేవుడు రాయించిన ఈ పత్రికలో వాళ్లకు హెచ్చరికలను అందజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనమందరము ఈ లోకములో నుండి పిలువబడిన వారము, పాపములో నుండి పిలువబడిన వారము, సాతాను అధికారములో నుండి మనము పిలువబడిన వారము దేవుని యొద్దకు. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అనన్నా. లోకంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నప్పటికీ దేవుడు పిలుచుకున్నాడు మనలను. హల్లెలూయా. అందుకొరకే పిలువబడిన వారు అనేకులు. అందరిని పిలుస్తున్నాడు దేవుడు, గాని ఆయన నన్నే పిలిచాడని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి. పిలుస్తున్నాడు ఆయన. ఎవరైతే దేవుడు నన్నే పిలుస్తున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు అని ఆయన పిలుపు అందుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన శిలువ యజ్ఞం మీద విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ప్రార్థన చేసి సువార్తను అంగీకరించి నీటి బాప్తిసం పొంది పరలోక సంబంధమైన పిలుపులో
పాల్గొన్నటువంటి పరిశుద్ధ సహోదరులకు దేవుడు అందిస్తున్న హెచ్చరిక ఇది. హల్లెలూయా. లోకస్తుల కొరకు కాదు. ఎవరికట హెచ్చరిక చేస్తున్నాడు? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటూ మరి మొదలు పెట్టాడు అక్కడ. ఇందువలన మనం ఒప్పుకొని దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చదవబడిన దైవ లేఖన భాగములో చాలా విస్తారమైన సందేశాన్ని దేవుడు అందులో దాచిపెట్టాడు. ఇందువలన అన్నాడు. అసలు ఎందువలన అనేదే పెద్ద సందేశం అది. కాబట్టి అట్లయితే ఎందుకనగా ఏం జరిగిందంటే అంటే దాని వెనకాల చాలా సందేశం ఉంటుంది ఎప్పుడైనా. అలాంటి లింక్ వర్డ్స్ ద్వారా దేవుడు విస్తారమైన సందేశాన్ని మనకు తెలియజేస్తాడు. ఇందువలన అన్నాడు. ఎందువలన ఇప్పుడు ఆలోచన చేయాలి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అన్నారు. మనం ఒట్టొట్టిగా పిలువబడిన వారం కాదు. మరి ఆయన పరలోక రాజ్యమునకు మనల్ని పిలుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, సాతాను అధికారంలో నుండి, చీకటిలో నుండి దేవుడు మనలను ఆయన వైపు పిలిచాడు. మనల్ని అవును, ఆయన పిలవకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే పిలవకపోతే ఎలా ఉంటుంది? మరి అక్కడే ఉండిపోతాం మనం. ఎవరో ఏదో ప్రమాదకరమైన బాటలో నడుస్తున్నారు, వెనక వైపు నుండి ఎవరు పిలిచారు, ఏ బాబు అటు ఇటు పోతాను అని. లేదు ఇటు పో, అటు అటు దారి లేదటు, అటు భయంకరమైన లోయ ఉంది, లేకపోతే ఏదో ఇంకా కారడి ఉంది అని అంటే ఆ పిలుపును బట్టి మల్లుకున్న వాడికి క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని పిలుపు విన్నా మనము ధన్యులము. హల్లెలూయా. చాలా మంది వినట్లేదు. పిలుస్తున్నాడు, ఏ బాబు అటు పోతాను, అది కాదు నువ్వు నడవలసిన దారి ఇటు అని అంటే ఆయన పిలుపును విని మల్లుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన పిలుపును విని కూడా నిర్లక్ష్యంతో నడిచే వాళ్ళు కూడా అలానే నడుస్తున్నారు అనుకున్నా. అంటే అదే నడక, అదే పోకడ. ఆయన పిలిచినా వినబడకుండా ఏమంటారు పెద్ద మనుషులు? చెవులు వినబడతలేవా అని అంటారు. నీ చెవులు మందమైనవి. అక్కడ యేసయ్య కూడా కొన్నిసార్లు తిట్టాడు అనుకోండి. ఇలా వారు వినుటకు మందులైనందున అన్నాడు. అనేక సంగతులను ఆయన వారికి విశదపరచలేదు. దేవుని పిలుపు నీకు వినబడుతుందా? డిజెస్ దినకరన్ గారు ఎంతమంది తెలుసు? వారు ఒక చక్కటి పాట రాశారు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. దేవుడు పిలుస్తున్నా, రమ్మని పిలుస్తున్నాడు ఆయన. అయితే ఆయన పిలుపును అందుకొని చాలా మంది రాలేదు. నన్నే పిలిచాడు కదా అని రాలేదు చాలా. అయితే వచ్చిన మనము ధన్యులం అంటున్నాడు. హల్లెలూయా. అయితే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఎంత చక్కటి మాట చెబుతున్నాడు చూడండి. ఆయన తన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచాడు ఆయన. హల్లెలూయా. చాలా మందికి ధన్యత లేదు. వారు ఇంకనూ వారి పాపములలోనే బందీగా ఉండిపోయారు. ఆయన మనల్ని ఏం చేశాడట? తన రక్తము ద్వారా
పరిశుద్ధ పరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి చదువుతండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును అని అన్నాడు. తర్వాత ప్రధాన యాజకుడైన యేసు. యేసు అపోస్తలుడా? యేసు ప్రధాన యాజకుడా? యేసు ప్రవక్తన? ఇస్లాం సోదరులు ఏమంటారంటే యేసు ప్రవక్తనండి, దేవుడు కాదని అంటారు. ఆయన అపోస్తలుడా? ఆయన ప్రవక్తన అంటే యేసు అన్నీ కూడా. హల్లెలూయా. ఆయన ప్రధాన యాజకుడా అని అంటే ఆయన అన్నీ కూడా. సర్వసాధారణంగా ప్రధాన యాజకుడు అట ఏం చేస్తాడు? సాదృశ్య రూపమైన బలులను అర్పించాలప్పుడు పాపములను ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యమని చెప్పబడి ఉంది. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఏమని ఉన్నది? ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మామూలుగా సామాన్యంగా ఎడ్ల రక్తము మేకల రక్తంతో పాపములు పోయే పాటైతే దేవుడే ఈ భూమి మీద శరీరము దాల్చుకొని పుట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఆ రోజుల్లో ప్రధాన యాజకులు బలి అర్పణలు అర్పించారు. ఎందుకంటే దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చి మన పాపములను మోసుకొని పోయే ఒక గొర్రె పిల్లగా వధింపబడతారు వారు చెప్పి ఉన్నారు. వాటన్నిటిని నెరవేర్పుగా యేసయ్య 2000 సంవత్సరాల క్రితము మరి ఈ భూమి మీద పుట్టి మనందరి పాపముల కొరకు సిలువలో ఆయన ఒక్కటేసారి ఆయన ఏం చేశారు? మన పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయనగా పరిశుద్ధ పరిచి ఉన్నారు. యేసే రక్తములోనే మానవాళికి పాప క్షమాపణ, ఇంకా వేరే మార్గము లేనే లేదు. ఇక నువ్వు పరిశుద్ధపరచబడాలి అంటే యేసు రక్తమే ఆధారము. నీకు పరలోక రాజ్యం కావాలి అంటే యేసయ్య ఒక్కడే సత్యమైన మార్గము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని అన్నా. మీ హృదయమును కలవరపడనివ్వకండి, నా తండ్రి ఇంటి అనేక నివాసముల కలవు. నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరు నుండులాగున మిమ్మల్ని తీసుకుని వెళుతాను. అక్కడికి నేను ఎందుకు ముందు వెళ్తున్నాను? మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను అని అన్నా. ఆ రీతిగా దేవుని వాక్యము ఇంత తేటగా చెబుతాడు. పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొన్న పరిశుద్ధ సహోదరులారా, అంటే దేవుని పిలుపులోనికి వచ్చేసాము, తర్వాత దేవుని రక్తములో కడగబడినాము, పరలోక సంబంధమైన పిలుపులో మనము
ఒక హెచ్చరికను పొందుకోవాలంటున్నాను. అదేమిటంటే యేసు మీద లక్ష్యం ఉంచుడి. అరే ఆల్రెడీ మేము పిలుపులోనే ఉన్నాము కదా, మేము పరిశుద్ధపరచబడ్డాము కదా, ఇప్పుడు మేము యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొన్ని వాళ్ళకు ప్రైమరీ సెక్షన్లో వాళ్ళకి తెలుగు మీడియంలో అయితే శిశువు ఉంటుంది, తర్వాత ఇంకా ఇంగ్లీష్లోనైతే నర్సరీ, తర్వాత ఎల్కేజీ, యూకేజీ అని ఏదో కేజీల మీద కేజీలు, పైసలేమో అట్లా మూటలు కొద్ది పట్టుకుపోవాలి ఆ చిన్నపిల్లలకి. ఒకసారి 10th క్లాస్కి వచ్చాక ఆ ఎల్కేజీలో చెప్పిన పాఠాలకు వాళ్ళకి అవసరమా? ఇక అవసరమా? అవసరం లేదు. మేము పైకి ఇంత ఎదిగిన తర్వాత, ఇంత ఆశీర్వాదం పొందుకున్నాక, ఇంత పరలోక సంబంధమైన పిలుపులో మేము ఉన్న తర్వాత ఇక మాకు యేసయ్యతోని ఏమి అనే గుంపులు కూడా తయారయ్యాయి కొంతమంది. యేసు ప్రభు ఆట నిచ్చెన వంటి వాడు, వాళ్ళ నమ్మకం చెప్తున్నారు. ఏందట? నిచ్చెన వంటి వాడు. ఒకసారి మనం పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనకు ఏదైతోని అవసరమే ఉండదట. వాని బోధల సారాంశం అది, కొంతమంది బోధల సారాంశం. అట్లా ఎప్పుడు మనం అనుకోవడానికి వీలే లేదు. అసలు నిన్ను నీతిమంతునిగా చేసిందే యేసయ్య. హల్లెలూయా. నిన్ను తండ్రితో సమాధానం పరిచిందే యేసయ్య. చాలా మంది కొంచెం సెటిల్ అయిపోయినాక ఎటువైపు చూడరు, ఇక యేసయ్యకి వెళ్ళి చూడరు. ఇక ఎటు చూస్తారు? ఇక ఎటేటో ఆలోచన వస్తూ ఉంటుంది మనుషులకి, ఎటేటో ఆలోచన. కొంతమందికి అరే ఇంతకాలం పాపాన్ని వదిలేసి పరిశుద్ధంగా బతికి ఇంత మంచిగా ఉన్నాం కదా, మరి ఒక్కొక్కసారి ఒక్కసారి పోయి పాపం చేసేద్దామని ఆలోచన. ఎవరికి? బోధకొడుతుంది అన్నట్టు, ఎప్పటికీ పరిశుద్ధతేనా అని. బాగా తిన్నాం కనాట ఏమైందట? అవా గారెలు ఏమైనా ఈనాడు మానవుల స్థితిగతులు కూడా అట్లనే ఉన్నాయి. దేవుడు ఎక్కడో ఉండవలసిన మనలను ఒక మంచి స్థాయిలోనికి పెట్టిన తర్వాత ఏమవుతున్నారంటే అసలు దేవుణ్ణే పట్టించుకోవట్లేదు, మర్చిపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత మరి పెద్ద దేశంగా, లేకపోతే అగ్రరాజ్యంగా పిలువబడుతున్న దేశం ఏమిటి? అత్యంత సంపన్నమైన దేశం, ప్రపంచాన్ని శాసించగలిగిన దేశం ఏదైనా ఉన్నదంటే అది ఏ దేశం? అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా. అమెరికా అత్యంత సంపన్న దేశముగా, అత్యంత అన్ని దేశాలను శాసించే స్థాయిలో ఉండింది. మన దేశంలో యేసుప్రభువుని నమ్ముకుంటే ఎవరన్నా నమ్ముకుంటే కొంతమంది ఒక నింద వేస్తారు. ఏంటంటే ఈయన అమెరికాలో దేవుడు నమ్ముకున్నాడు. ఎవరి దేవుడు? దేశానికో దేవుడు ఉండడయా అని. అట్లా అంటే మరి ఇప్పుడు సూర్యుడు అక్కడ అస్తమించాడు, ఇక్కడ ఉదయించాడు. ఎక్కడ అస్తమించాడు? అమెరికా దేశంలో. అటు అస్తమించేశాడు, ఇటు ఉదయించాడు. కనుక ఇప్పుడు అమెరికా సూర్యుడు అని అంటారు ఎవరన్నా? మరి దేవునికి దేశాలు, ఆ రాష్ట్రాలు, జిల్లాల పరిధులు ఉంటాయా? ఆయన అంతటిలో ఉన్న దేవుడు. ఆయన లేని ప్రాంతమే లేదు. మొన్నొకైనా
అపరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణమైన జ్ఞానము కాదు, అపరిపూర్ణ జ్ఞానము కలిగిన ఒక స్వామి గారు ఏమని అన్నాడంటే, ఇప్పుడు మన దేశం సిమ్ కార్డు తీసుకపోతే అమెరికాలో పనిచేయదు, అక్కడ సిమ్ కార్డు ఇక్కడ పనిచేయదు, ఏ నెట్వర్క్ ఆ నెట్వర్కే అని దేవునికి ఆపాదించాడు. అది ఇక్కడ పనిచేయదు, ఇక్కడ మన దేవుళ్ళు ఉన్నారు అని అంటారు. ఇంత జ్ఞానం చూడండి. మన పూర్వీకులేమో ఏమన్నారంటే వసుదైక కుటుంబం అని అన్నారు. భూమి అంతా ఏక కుటుంబము, ఆ దేవుడు ఒక్కడే అని పూర్వీకులు చెబితే అక్కడ దేవుళ్ళు ఇక్కడ పని చేయరట. మరి ఇక్కడ దేవుళ్ళని తీసుకుపోయి నువ్వు అక్కడ పెట్టుకొని పూజిస్తాను కదా, మరి అక్కడ ఎట్లా పని చేస్తాను తెలుసా మీకు? అది ఇక్కడ కొంతమంది పప్పులు ఉడకకపోతే, ఇక్కడ ఎవరు సరిగా వాళ్ళను కానకపోతే పోయి ఆడ గుళ్ళు గోపురాలు కట్టుకొని ఆడ చెలామణి అవుతున్నారు. మరి అక్కడ అక్కడ ఎట్లా పని చేస్తుంది? ఇంతగానో మేము ఆలోచన చేయలేదు సార్. అదే మరి అంత ఆలోచన చేయలేవు కనుకనే దేవుని ఆలోచన ప్రకారం నడవమని చెప్తున్నాను. హల్లెలూయా. అంటే కాస్త మెరుగైన తర్వాత ఈనాడు మానవులు దేవుని విస్మరించేస్తున్నారు, పట్టించుకున్నారు. భూమి మీద 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి దేవుని నమ్మేవారు, ఇంకొకటి దేవుణ్ణి నమ్మనివారు. నమ్మని వారినేమో నాస్తికులు అంటారు, నమ్మే వాళ్ళనేమో ఆస్తికులు అన్నారు. ఈ 2 రకాల వర్గం. ఏదైనా మంచి జరిగితే నాకు దేవుడే మేలు చేశారు అంటే ఆస్తికులు అన్నారు. ఏది నా సొంత కష్టము లేకపోతే నా తెలివితేటలు అనుకున్నటువంటి వాడు నాస్తికుడు. బాగా డబ్బు ఎక్కువైపోయి సంపన్న స్థితిలోనికి వచ్చినాక మనుషుల ఆలోచనలు అట్లా తయారైనాయి. ఏమని? దేవుడు లేడు, ఏం లేదు, అంత మనం ఏది అనుకుంటే గదే అని. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమన్నదంటే అట్లాంటి దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకున్నాడు. అనుకో పేరు పెట్టింది బైబిల్. దేవుడు లేడు అనేవాడిని ఏమంటారు? బుద్ధిహీనుడు. ఇటీవల కాలంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిపోయింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గల లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో దాదాపు 30,000 ఎకరాల మరి అటవీ ప్రాంతము మొత్తము కాలిపోయి ఆ పక్కనే ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ అనే ఒక మహా సంపన్నమైన నగరం గాలి బూడిదైపోయింది మొత్తం. అసలు లేదు, అక్కడ ఏమీ లేని పరిస్థితి అయిపోయింది. ఏదో 1, 2 అట్లా కొన్ని అక్కడక్కడ కొన్ని ఆగినాయి. దాంట్లో ఒకటి చర్చి కాలకుండా ఆగిందని, ఒక బిలివర్ వాళ్ళ ఇల్లు కాలకుండా ఆగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం. అక్కడ ఎవరు నివసిస్తారంటే హాలీవుడ్ స్టార్స్, పెద్ద పెద్ద బిలియనీర్స్, ప్రపంచ స్థాయిలో ధనికుల జాబితాలో ఉన్న కొంతమంది అక్కడ నివాసం ఉంటున్నారు. ఆ రోజు వరకు వారు ప్రపంచంలోని అత్యంత పెద్ద కుబేరులు. తెల్లారికి ఎవరైనా ఏమైనా పెడితే తిందామని ఎదురు చూసే పరిస్థితులు వచ్చేసారు. ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ అని ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని, ఒక ఈవెంట్ ఏర్పాటు చేసుకొని అందులో ఏమని మాట్లాడుకుంటున్నారంటే, దేవుడు విశ్వాన్ని సృజించాలని అంటున్నారు కానీ మా నగరములో అసలు దేవుడే లేడు అని అన్నాడు. ఇది దేవుడు లేని నగరం. దేవునికి మార్కులు వేయాల్సి వస్తే మేము 0 మార్కులు వేస్తామని అన్నా.
ఇలాంటి దేవునికి ఏ మార్పులు ఇస్తారట. అందుకొరకే సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం చదవండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఆ గర్వపు మాటలు పలికి 48 గంటలు కూడా కాలేదు. అసలు ఆ మహానగరము ఎట్లా అయిపోయిందంటే, అసలు క్యాండిల్ లైట్ సర్వీస్ పెట్టుకుంటాం చూడు మనం, అట్లా అయిపోయింది. చాలా సంపన్నమైన నగరం హాలీవుడ్. ఇప్పుడు మనకు అంతర్జాతీయ స్థాయిలో సినిమాలకు తీసే స్థానం అన్నట్టు ఆ స్థలం అది. అత్యంత సంపన్నుల నివాసం ఉండే స్థలం. అక్కడ విలాసవంతమైన జీవితము, అదే రీతిగా విచ్చలవిడి కలిగిన జీవితము జీవిస్తుంది. గర్వముతో మాట్లాడుతున్నారు, దేవునినే తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు దేవుడు వింటాడా అండి? దేవుడు చూస్తున్నాడా? మనం ఏమైనా చేసుకోవచ్చా అని అనుకుంటున్నారు మనుషులు. సమయము అనేది కాస్త జరిగిన కొద్దీ మనకు అర్థమవుతుంది విషయం. మనుషులు ఆరోగ్యం ఉన్నంత వరకు, ఆర్థికంగా ఉన్నంత వరకు, అందరూ ఉన్నంత వరకు నాకు దేవుడు అక్కర్లేదనుకుంటారు. ఆర్థికంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అందరూ వాళ్ళతో ఉన్నప్పుడు ఏమీ లేదనుకుంటా, దేవునితో నాకేం పని అనుకుంటా. డబ్బు పోయింది, బతుకు జీవుడని కట్టుబట్టలతోనే నిన్నటిదాకా బిలినియర్స్గా, ప్రపంచ కుబేరులుగా పేరు అన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ పూటకు ఏదైనా ఒక బ్రెడ్, ఒక రొట్టె ముక్కను ఇస్తే తిని పొట్టబోసుకొని బ్రతకాలని ఒక దయనీయమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయి నిరాశ్రయులు అయిపోయారు. వాళ్ళు అతిశయించినటువంటి ఆ బంగళాలు, ఒక్కొక్కరి కార్లు కోట్ల రూపాయలు ఉంటుంది, ఒక్కొక్కళ్ళ బిల్డింగ్లు బిలియన్సే. అంత కాస్ట్లీ బిల్డింగ్స్ పెద్ద పెద్ద. ఒక్కడే రోజు మొత్తం బూడిద గుప్పగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ దేశాన్ని గురించి ఒక గొప్ప భక్తుడు ఏమని అన్నాడంటే, బిల్లీ గ్రామ్ అని అమెరికా దేశస్తుడే, చాలాసార్లు ప్రసంగం చేస్తూ, మిమ్మలను దేవుడు శిక్షించకపోతే సొదొమ గొమొర్రా ప్రజలకు దేవుడు క్షమాపణ చెప్పాలి అని అన్నాడు. ఏమన్నాడు? మిమ్మలను దేవుడు గనక శిక్షించకపోతే వాళ్లకు క్షమాపణ చెప్పాలి అని అన్నాడు. అంటే సొదొమ గొమొర్రాల కంటే ఎక్కువ పాపము చేస్తున్న ప్రజలుగా, ప్రాంతముగా ఉండిపోయి దేవుని తీర్పులు భయంకరంగా ఉంటాయండి. ఈరోజు నాకు అన్ని బాగున్నాయి, నాకు దేవునితో ఏం పని అని అనుకుంటే ఆ తెల్లారికే అందరికీ దేవుడు యాదొచ్చాడు. తెలుసా? ఇప్పుడు ఏడుస్తున్నారు, తప్పైంది మమ్మల్ని క్షమించని దేవుని దగ్గర వేడుకుంటున్నారు. అత్యంత సైనిక బలం ఉన్నటువంటి దేశం అమెరికా, అత్యంత ఎక్కువగా ఆయుధాలు ఉన్నటువంటి దేశం అమెరికా. ప్రపంచంలోనే ఫైటర్స్ ద బెస్ట్ అని పిలువబడుతున్న వారు అమెరికాలో ఉన్నారు. కానీ వాళ్ళు కూడా మేమేం చేయలేమిక అని చేతులెత్తేశారు.
కారణాలు ఎన్నైనా కావచ్చు. గాలి ఎక్కువ వచ్చిందో, లేకపోతే ఆ నీళ్లు లేకుండా ఉండడమో, లేకపోతే దట్టమైన అంటే ఎండలు బాగా ఉండడమా, ఏదైనా కావచ్చు. ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఒక పక్కనేమో మంచు భయంకరంగా పడుతుంది మంచు, ఇంకొక పక్క మంటలు. దేవుని బిడ్డలారా, అందుకొరకే మన దృష్టి మన ధనము మీద కానీ, మన బలము మీద కానీ, మన బలగము మీద కానీ కాకుండా మనము దేని మీద లక్ష్యం ఉంచాలి? దేవుని మీద మనం లక్ష్యం ఉంచాలి. హల్లెలూయా. లోకం వైపు కాదు. చూసినావా వాళ్ళ బంగ్లా, చూసినావా వీళ్ళ ఇల్లు, చూసినావా వీళ్ళ వాళ్ళ ఆభరణాలు, చూసినావా వాళ్ళ అంతస్తులు, చూసినావా అంటే అవి కాదు ముఖ్యము. ఏది ముఖ్యం? యేసు మీద లక్ష్యం ఉంచు. నీకు అది ఉండద్దని అంటలేను, కలిగి ఉండడము తప్పని అనట్లేదు నేను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. మళ్ళీ మేము అన్నీ కలిగి ఉంటే బాధేమో అని అనుకోకండి. హల్లెలూయా. ఏది కలిగి ఉన్నా దేవుని దయ వలననే మనం కలిగి ఉన్నాం అనేది మర్చిపోవద్దు. హల్లెలూయా. మనం కడుపు నిండి ఉన్నా, ఆకలి కొని ఉన్నా మనం నమ్మకంగా జీవించాలి దేవునికి. హల్లెలూయా. కడుపు నిండిన వాడినై ఎవడు అని అంటానేమో అని అన్నాడు ఒక ఆయన. సామెతల గ్రంథము 30వ అధ్యాయం యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలవి 7వ వచనం చదవండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, 2 మనవులు చేసుకుంటున్నాను. వ్యర్థమైనవి, అబద్ధములు నాకు దూరముగా ఉంచు అనేది ఒకటైతే, రెండవది పేదరికమైనను ఐశ్వర్యమైన. మరి పేదరికం వద్ద అయితే మరి ఐశ్వర్యం అన్న కోరిక రాదు మరి, అంటే అది కూడా వద్దన్నాడు. పేదరికము వద్దు, ఐశ్వర్యం కూడా వద్దనన్నా. ఎందుకట? తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదలై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. చూసారా ఎంత క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడుతున్నాడు. కనుక భక్తుడు ఎప్పుడైనా ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. రెండవది, దేవుని మీద మనం అందరము ఆధారపడాలి. హల్లెలూయా. యేసు మీదనే మన దృష్టి నిలపాలి. భక్తులు మంచి మంచి పాటలు పాడుకున్నారు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు మాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమును నిన్ను చూడా. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృపజూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిన్ను. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నా నిరతమునే నిన్ను చూడా. ఎటువైపు చూడకుండా లోక భోగముల వైపు
నేను మనసు త్రిప్పుకోకుండా నీ మహిమను చూసి కన్నులు నాకు దయచేయి. అందుకొరకు పరలోక సంబంధమైన పిలుపులు పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడే. నువ్వు ఇంకెవరి మీద లక్ష్యం ఉంచక. గురువులు అయితే చెప్తారు విద్యార్థులకు ఏమని, నీ చదువు మీద లక్ష్యం ఉంచు, లేకపోతే నువ్వు ఏది సాధించాలనుకున్నావు ఆ అంశం మీద నువ్వు లక్ష్యం ఉంచు అని చెప్తున్నారు. కానీ దేవుడి వాక్యము మనకు ఇస్తున్న సందేశం ఏమిటంటే, నీ జీవిత కాలం అంతా యేసు మీదనే నువ్వు లక్ష్యం ఉంచాలి. హల్లెలూయా. ఎటు పోనీయద్దు, యేసయ్య మీదకి వెళ్ళి మన మనసు. యేసయ్య మీద నుండి నీ మనసు అటు ఇటు పోయింది అనుకో, నువ్వు చిన్నగా దిగజారిపోతావు. ఇక దీనికి చక్కటి ఉదాహరణ పేతురు నీళ్ల మీద నడిచినప్పుడు జరిగిన సంఘటన. సముద్రము మీద యేసయ్య నడుచుకుంటూ వస్తున్నాడు. శిష్యులు ఏమో ఓడలో ప్రయాణం చేస్తున్నారు. వీరు భూతమని అనుకున్నారు. కాదు, నేను మీ ప్రభువుని అని అన్నారు యేసయ్య. నీవు మా ప్రభువు అయితే నేను నీతో నడుచుటకు నాకు సెలవిమ్ము అని అన్నా. చదవండి ఆ మాటలు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి చకచక చదువుకున్నాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశారు. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటిగా దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాడు. ఆయన సముద్రము మీద నడుచిన శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునందుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని. హల్లెలూయా. ఈ భూ ప్రపంచములో నీళ్ళ మీద నడిచిన వాడు మరి యేసయ్యనే ఉన్నాడు. హల్లెలూయా. ఒక 20 ఏళ్ల క్రితము ఒక మ్యాగజైన్ లో రాశాడు, యేసు ప్రభు అట నీళ్ళ మీద నడవలేదట, ఆయన మంచు మీద నడిచాడట. ఎక్కడ నడిచినాడు? ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక జర్నలిస్ట్ ఆయన, ఆ పేరు చెప్తే ఒట్టిగానే మీకు అర్థమవుతుంది, ఆల్ఫాబెట్స్ ఉంటాయి అన్నట్టు. నాకు అనిపించింది, మరి మంచు మీద కూడా ఓడ నిలబడుతుందా అని నాకు అనిపించింది. ఓడ నడపాలంటే మంచు మీద ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? అది పాపం ఆ సోదరుడికి తెలవలేదు. యేసయ్యకి అడ్డం రావద్దు, యేసయ్య చెప్పింది వినడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వెంటనే అక్కడ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఏమి చూసి? గాలిని చూచి. అవును, పేతురు
యేసును చూసి యేసు మీద లక్ష్యం ఉంచినంత వరకు ఈయన కూడా నడవగలిగాడు. హల్లెలూయా. అంటే నువ్వు యేసును చూసినంత కాలము నిన్ను ఏమి చెయ్యలేదు. అది ఎప్పుడైతే నీ దృష్టి దేవుని మీద నుండి నీ ఆలోచనలను వేరుగా వెళతాయో అప్పుడు నువ్వు మునిగిపోవడానికి, దిగజారిపోవడానికి అవకాశం ఉంది. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశారు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాడు. అదే రీతిగా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం గమనిస్తే అక్కడ ఏం చేయమంటున్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎటు చూడాలట? యేసు వైపు చూచుచు. పేతురు ఎడు చూశాడు? ఫస్ట్ యేసు వైపే చూశాడు. ప్రభువా నీవే అయితే అన్నాడా లేదా? రైట్, నేనే వచ్చేసి అన్నాడు. ఆయన మాట మీదనే లక్ష్యం ఉంచాడు, యేసయ్య మీద లక్ష్యం ఉంచాడు. అంతవరకు పేతురు మునిగిపోలేదు. ఎప్పుడైతే గాలిని చూసి భయపడసాగాడో మునిగిపోసాగాడు. కనుక పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మన గురి యేసయ్య మీదనే ఉండాలి. హల్లెలూయా. లోక భోగాల మీద, తాత్కాలిక ఆనందాల మీద కాదు, యేసు మీద మనం లక్ష్యం ఉంచాలి. హల్లెలూయా. నీవు యేసు మీద లక్ష్యం ఉంచడమే కాదు, అనేకులను యేసు మీద లక్ష్యం ఉంచులాగున నువ్వు నడిపించే స్థాయిలోనికి ఎదగాలి. బాప్తిమిచ్చు యోహాను ఒక్క అద్భుతం కూడా చేయలేదు. బాప్తిమిచ్చు యోహాను ఒక అద్భుతం కూడా చేయాలి. అంటే రోగులను స్వస్థపరచలేదు, తర్వాత చచ్చిపోయిన వాళ్ళను లేపలేదు, ఇంకా ఏ అద్భుతాలు అయినా చేయరు. కానీ ఒక గొప్ప అద్భుతం అయితే యోహాను చేయగలిగాడు. అదేమిటంటే మీరు ఇంతకాలం ఎదురు చూసిన రక్షకుడు మరెవరో కాదు, ఇక ఈయననే అని యేసయ్య వైపు చూపించాలి ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలు సమాజానికి యేసును పరిచయం చేస్తూ దేవుని మార్గములను సరళము చేసిన వ్యక్తి బాప్తిమిచ్చు యోహాను. మీరు యేసు మీద లక్ష్యం ఉంచండి, యేసు మీద లక్ష్యం. ఈయననే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె. కనుక మన దృష్టిని యేసయ్య మీదనే పెడదాము. తాత్కాలికమైన ఆనందాల మీద, తాత్కాలికమైన పరిస్థితుల మీద నీకు కష్టాలే ఉండొచ్చు, నీకు అవమానాలు కలగచ్చు, నువ్వు నిందలు భరిస్తూ ఉండొచ్చు, నువ్వు బాధలు భరిస్తుండొచ్చు. వాటి మీద కాదు నువ్వు దృష్టి పెట్టవలసింది. దేని మీద లక్ష్యం ఉంచాలి? యేసు మీద లక్ష్యం ఉంచితే దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టి. మరి నేను
ఇంతగానము ఆత్మీయ నడక నడిచాను కదా, ఇప్పుడు కూడా యేసు మీద లక్ష్యం ఉంచాలంటే ఇప్పుడు కూడా కాదు, ఎప్పటికీ కూడా యేసయ్య మీదనే నువ్వు లక్ష్యం ఉంచాలి. అందుకొరకే నీ దృష్టి ఇటు కొడికి గాని ఎడమకు గాని తొలగక సూటిగా యేసయ్య వైపే చూడాలి. మన బ్రతుకు కాలం అంతా యేసు మీదనే మన ధ్యాస పెడదాం. ఒక యోగా శిక్షణ ఇచ్చేటువంటి గురువు గారు ఏ రీతిగా చెబుతున్నారు, శ్వాస మీద ధ్యాస అట. దేని మీద? మంచిది, ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఎందుకంటే మనం 4 రోజులు బతకాలంటే ఏం చేయాలి? ఆరోగ్యాన్ని మంచిగా కాపాడు. శ్వాస మీద అంటే ధ్యాస పెట్టుండ్రు అని అంటే లక్ష్యం ఉంచమని చెబుతున్నారు అన్నట్టు. నీ మనసు దేని మీద ఉంచా? శ్వాస. దేవుని వాక్యం చెప్పింది అసలు యేసయ్య మీద నువ్వు లక్ష్యం పెట్టాలి. హల్లెలూయా. నీ ధ్యాస ఎవరై ఉండాలి? దేవుడే నీ ధ్యాస. ఓ చెల్లి, నా యూట్యూబ్ ఛానల్లో పాట పాడి, నీవే శ్వాస నీవే శ్వాస. హల్లెలూయా. కనుక యేసయ్య మీద లక్ష్యం ఉంచుదాం, యేసు కొరకు జీవిద్దాం. మరి ఎటువైపు మనం చూడకుండా, ఇప్పుడున్న పరిస్థితుల వైపు చూడకుండా, ఇప్పుడు ఉన్నవైనా రేపు రాబోయే అయినా ఏదైనా గాక, ఎట్లనే జరగని గాక, నేను మాత్రం యేసయ్యనే చూస్తూ నేను జీవితాన్ని నడుస్తానని తీర్మానం చేసుకుంటూ అందరము ప్రార్థన చేసుకుంటాం.